ఉత్సాహంగా సాగుతున్న అమర్నాథ్ యాత్ర 2 బ్యాచ్ల్లో 5,246 మంది భక్తులు, యాత్రికులకు 3 అంచెల భద్రత. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనను గుర్తించిన రష్యా, ఇస్లామిక్ ఎమిరేట్ను అధికారికంగా గుర్తించిన రష్యా. ఆఫ్ఘాన్ తాలిబాన్ సర్కారు ప్రకటన. కోల్కతాలో ఈడీ అధికారుల పేరుతో మోసం, ఫేక్ ఈడీ అధికారి జిన్నార్ అలీ అరెస్ట్. నిందితుడి ఖాతాలోని 45.89 లక్షల సీజ్. కోవిడ్ వ్యాక్సిన్పై ఎయిమ్స్ వైద్యుల ప్రకటన. గుండెపోటు మరణాలకు వ్యాక్సిన్తో సంబంధం లేదు, వ్యాక్సిన్పై తప్పుడు ప్రచారం జరుగుతోంది ఎయిమ్స్. కాసేపట్లో తెలంగాణకు రక్షణ మంత్రి రాజ్నాథ్. సాయంత్రం శిల్పకళా వేదికలో అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్న రాజ్నాథ్. ఏపీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్. నేడు నోటిఫికేషన్ విడుదల. ఆగస్టు 4 నుంచి క్లాసులు ప్రారంభం. ఏపీ మెగా డిఎస్సి ప్రాథమిక కీ విడుదల. వెబ్సైట్లో అందుబాటులో ప్రాథమిక కీ. త్వరలో రెండో ప్రాథమిక కీ. కర్ణాటక సీఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు. బీజేపీ ఎమ్మెల్యే రవికుమార్ పై కేసు నమోదు. సిగాచి ఘటనలో 38కి చేరిన మృతులు. ఇప్పటి వరకు 31 మంది మృతదేహాల గుర్తింపు. పుతిన్కు ట్రంప్ ఫోన్ కాల్. ఉక్రెయిన్తో యుద్ధ ముగింపు చర్చల్లో పురోగతి లేదు ట్రంప్. క్వాడ్ దేశాల ప్రకటనపై కిమ్ ఆగ్రహం. ఉత్తర కొరియాను అణ్వాయుధరహితంగా మార్చాలన్న పిలుపుపై మండిపడ్డ ట్రంప్. ఇరాన్ గగనతలం ఓపెన్. తిరిగి ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటన. ఇస్ఫహాన్, తబ్రీజ్ మినహా అన్ని ఎయిర్పోర్ట్లు ప్రారంభం. పాసమైలారంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇంకా దొరకని పలువురు కార్మికుల ఆచూకీ. తమ వారి జాడ కోసం కుటుంబీకుల ఆందోళన. ఎంపీ రఘునందన్ను బండి సంజయ్ పరామర్శ. ఇటీవలి కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న రఘునందన్. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు విచారణ. 7కి వాయిదా వేసిన టీజీ హైకోర్టు. తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు. ఏపీలో 119 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు లేవు. సస్పెన్షన్లో కొందరు, కోర్టుల చుట్టూ మరికొందరు. ఏపీ మెప్మా రిసోర్స్ పర్సన్లకు శుభవార్త. 3 ఏళ్ల కాల పరిమితి నిబంధన తొలగింపు. మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన రిసోర్స్ పర్సన్లు. పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు. పొంగి ప్రవహిస్తున్న వాగులు. ప్రమాదకర స్థితిలో గిరిజనులు. ఆన్లైన్ బెట్టింగులకు మరొకరు బలి. విశాఖ గొల్లలెండాడలో బెట్టింగులతో ఆత్మహత్య. ఐపీఓకు ఈ కామర్స్ సంస్థ మీషో సెప్టెంబర్లో లిస్టింగ్ చేసేందుకు సన్నాహాలు. 4,250 కోట్ల సేకరించడమే లక్ష్యం. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్కు లైన్ క్లియర్. ఇటీవల సెనేట్లో పాస్ అయిన బిల్కు మద్దతు తెలిపిన హౌస్ రిపబ్లికన్స్. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఎల్లంపేట దగ్గర 2 లారీలు ఢీ. మంటలు చెలరేగి 3 మృతి. తిరుమలలో ఏనుగుల సంచారం. మొదటి ఘాట్ రోడ్డు 7వ మైలు దగ్గర శబ్దాలు చేస్తూ అడవిలోకి తరిమే యత్నం. ఈడీ ఎదుట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. 2018-19లో జరిగిన ఓ బ్యాంక్ స్కామ్లో 3 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ. పాసమైలారం ఘటనపై కేటీఆర్. రేవంత్ ఫోటోషూట్కు వెళ్లాడే తప్ప బాధితులను పట్టించుకోలేదు.